షబే బారాత్కు హుజూరాబాద్ మున్సిపల్ ద్వారా సకల ఏర్పాట్లు వెంటనే చేపట్టాలి. మహమ్మద్ ముజాహిద్ హుసేన్ అధ్యక్షులు జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు విజ్ఞప్తి. పవిత్ర షబ్ బారాత్ మాసం సందర్భంగా ఈ నెల 13వ తేదీ గురువారం రోజు రాత్రి షబే బారాత్ జాగ్నే కీ రాత్ పవిత్ర జాగారానికి సంబంధించి ముస్లిం శ్మశాన వాటికల వద్ద సకల ఏర్పాట్లు చేయాలని అన్ని మసీదుల వద్ద హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయం ద్వారా అన్ని మసీదుల చుట్టూ బ్లీచింగ్ పౌడర్, కరెంటు స్తంభాలు, లైటింగ్, పరిశుభ్రత మరియు ముస్లిం సమాధుల వద్ద కబ్రిస్తాన్లో ఉన్న తుమ్మ చెట్లను, గడ్డిని, ఇతర రకాల చెట్లను అన్నిటినీ తొలగించి ముస్లిం కబ్రిస్తాన్లో పరిశుభ్రత వెంటనే చేపట్టాలని హుజూరాబాద్ జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ శుక్రవారం రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో కూడా 2 సార్లు హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేయడం జరిగిందని, ఆ సందర్భంలో అప్పటి కమిషనర్ సమ్మయ్య గారిని కమిటీ సభ్యులందరూ కలిసి ఈద్గా ఆవరణలో బోర్ను వెంటనే మరమ్మతులు చేపట్టాలని అప్పుడు కోరటం జరిగింది. న్యూ ఉస్మాన్ సేట్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో 8 మెర్కురీ లైట్లు వెంటనే నియమించాలని అప్పుడు కోరటం జరిగింది. దాంతోపాటు బస్టాండ్ ఎదురుగా ఉన్న ముస్లిం కబ్రిస్తాన్లో పరిశుభ్రత చేయాలని కూడా కోరటం జరిగింది. మరియు ముస్లింలు కబ్రిస్తాన్లో ఉన్న కరెంటు స్తంభాలకు మెర్కురీ లైట్లు, దీపాలను వెంటనే పెట్టాలని కోరటం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ సమస్యలు పరిష్కరించలేదు. అలాగే ముస్లిం షాదీఖానా ఆవరణలో ఉన్న తుమ్మ చెట్లను కూడా తొలగించాలని మున్సిపల్ కార్యాలయంలో రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఆ పని కూడా ఇప్పటి వరకు జరగలేదు. ఒక కమిటీకి చెందిన సభ్యులు అధికారులకు ఏదైనా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ సమస్యలు పరిష్కరించకపోవడం చాలా బాధాకరమైన విషయమని హుజూరాబాద్ జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని వెంటనే అన్ని పనులను వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. జమ్మికుంటలో ప్రమాదకరంగా మారిన కాల్వ నిర్మాణం పూర్తి చేయక వదిలేసిన కాంట్రాక్టర్. హుజూరాబాద్ నియోజకవర్గం ఫిబ్రవరి 7 నివాస్ న్యూస్. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో రిలయన్స్ పెట్రోల్ పంపు ముందు మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న డ్రైనేజీ కాలువ నిర్మాణం మధ్యలో ఆపేసిన కారణంగా ప్రమాదాలకు నెలవుగా మారింది. 2021లో ఉప ఎన్నికల్లో ఆపేసిన కాలువ నిర్మాణం ఇప్పటికీ పూర్తి కానందువలన వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ఒక కారు మరియు ఆటో ఇందులో పడగా ఇప్పటికీ దాని పూర్తి నిర్మాణం 15 మీటర్ల వరకు చేయలేకపోతున్నారు. పాలకవర్గం పలుమార్లు పాలకవర్గానికి, అధికారులకు సమస్య విన్నవించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై కలెక్టర్ గారు స్పందించి వెంటనే పనులు పూర్తి అయ్యేలాగా చర్యలు తీసుకోగలరని మనవి.